ఇండియా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ అనేది గెలిచింది. అయితే ఇప్పుడు ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ టైటిల్ అనేది గెలుస్తుందా? ఒక ప్లేయర్ కోసం చాలా టైమ్స్ ఆప్షన్లోకి వెళ్ళింది. ఫైనల్గా 2026 ఆప్షన్లో తను దక్కించుకుంది. అది ఎవరు? కొన్ని షాకింగ్ చేంజెస్ ఉన్నాయి ప్లేయింగ్ 11లో. అండ్ ఆర్సీబీ ఈసారి కప్ నమ్దు 2 అంటారా లేదా అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. చరణ్స్ డగ్అవుట్. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో ఫైనల్గా ఆర్సీబీ అనేది కప్ అనేది కొట్టింది. ఎన్ని వేల కలబయ్యా ప్రతి ఒక్క ఫ్యాన్ది. ఈసారి కప్ నుంచి ఈసారి కప్ నమ్దు 2 అనే టైటిల్ని వాళ్ళు దక్కించుకున్నారు. ఒక్కసారిగా గెలవగానే కాన్సార్ మొత్తం ఎరుపెక్కింది. అసలు వాట్ ఏ కోఇన్సిడెంట్. అసలు 18th సీజన్లో జెర్సీ నెంబర్ 18, అది కూడా ఆర్సీబీకి టైటిల్ రావడం అంటే అదొక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంట ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్కి. అసలు ఏం ఆడింది భయ్య. కంప్లీట్గా డామినేషన్ చూసినాం ఆర్సీబీది. ఒక డిఫరెంట్ టీమ్ అనేది కనిపించింది మనకు ఆ సీజన్లో. అయితే వాళ్ళు గెలవడానికి మెయిన్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ 2025 ఆక్షన్ సెకండ్ హైయెస్ట్ పర్స్ తోటి అనేది వచ్చింది. అయితే బిగ్ ప్లేయర్స్ లైక్ కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్, శ్రేయస్ ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళదు. డిఫరెంట్గా ఆలోచించింది. ఫ్యాన్స్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఈసారి ఏం టీమ్ రా బాబు అని అనుకున్నారు. అయితే టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఓకే ఈసారి గెలవదేమో అనుకున్నారు కప్పు. కానీ ఎప్పుడైతే టోర్నమెంట్ స్టార్ట్ అయిందో ప్రతి ఒక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది మామూలుగా వేయలేదు. ఒక్కసారిగా ఇదేం టీమ్ రా అనుకున్న వాళ్ళందరూ ఇదిదా టీమ్ అని అనిపించారు ప్రతి ఒక్క ఆర్సీబీ ప్లేయర్స్ అనేటోళ్ళు. అయితే వాళ్ళు గుడ్ థింగ్ ఏం చేశారంటే ఆప్షన్లో బిగ్ నేమ్స్కి వెళ్ళకుండా ఎవరైతే కీ పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ కోసం వెళ్ళింది. ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఆర్సీబీనైనా చూసినాం. ఎందుకంటున్నా అంటే ప్రతిసారి వాళ్ళు ఒక ప్లేయర్ ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్ టోర్నమెంట్ మొత్తం. కానీ ఈ 2025 ఇయర్ అనేది ప్రతి ఒక్క ప్లేయర్ అనేది పర్ఫార్మెన్స్ చేసిరు. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ అనేది వచ్చిరు. ఇది డిఫరెంట్ ఆర్సీబీని అనేది చూసినాం. అందుకే కదా వాళ్ళు టైటిల్ అనేది దక్కించుకోరు ఆ ఇయర్లో. అయితే కమింగ్ టు ద ఈ ఇయర్, వాళ్ళు ఈ ఇయర్ ఆప్షన్లో కొంచెం బెంచ్ స్ట్రెంత్ అనేది కొంచెం స్ట్రాంగ్గా చేసుకున్నారు వాళ్ళు. లైక్ వెంకటేష్ గారు కానీ, డఫీ సమ్ యంగ్స్టర్స్ అనేది పిక్ చేసుకున్నారు. డెఫినెట్గా టీం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఇప్పుడు ప్లేయింగ్ 11 చూద్దాం. కొన్ని షాకింగ్ చేంజెస్ అనేవి ఉన్నాయి. లాస్ట్లో చెప్తే ఎందుకు చేంజ్ చేసినా అని. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ ఇంకా విరాట్ కోహ్లీ. నంబర్ 3 వచ్చేసి దేవదత్ పడిక్కల్. నంబర్ 4 రజత్ పడిక్కల్. నంబర్ 5 ఇక్కడ ఏంటంటే జితేష్ శర్మ. నంబర్ 6 వచ్చేసి టిమ్ డేవిడ్. నంబర్ 7 వచ్చేసి రొమాలి షెఫర్డ్. నంబర్ 8 వచ్చేసి కునాల్ పాండ్యా. నంబర్ 9 వచ్చేసి సుయాష్ శర్మ. నంబర్ 10 భువనేశ్వర్ కుమార్. నంబర్ 11 వచ్చేసి మనకి హేజల్వుడ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఎస్ దయాల్. ఎందుకు ఫిల్ షాట్ని ఓపెనింగ్లో సెలెక్ట్ చేయాలంటే తన ఫామ్ అంతా రీసెంట్గా బాగాలేదు. అయితే ఇక్కడ వెంకటేశ్వర్ అనేది నేను పుష్ చేస్తున్నాను. ఆల్రెడీ కేకేఆర్కి ఓపెనింగ్ చేసింది. తిను మంచి స్కోర్ అనేది చేసిండు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హేజల్వుడ్ అనేది డౌట్ ఉంది. తన ఇంజురీతో వస్తున్నాడు. ఎంతవరకు ఆడతాడా లేదా అనేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. ఓకే, తన ప్లేస్లో ఒకవేళ డఫీని ఆడిపియచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇంపాక్ట్ తీసుకొస్తాడా అంటే వీ నెవర్ నో. ఎనీ ప్లేయర్ ఎనీ మూమెంట్లో గేమ్ని చేంజ్ చేస్తాడు. అయితే ఇక్కడ మేజర్ స్ట్రెంత్ వచ్చేసి ముగ్గురు త్రిమూర్తులు. ఒకటి జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ అండ్ రొమాలి షెఫర్డ్. వీళ్ళు ముగ్గురు సెటిల్ అయితే మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. మోస్ట్ డేంజరస్ ఫినిషింగ్ అని చెప్తున్నా. వీళ్ళు ముగ్గురు ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అవుతారు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఆర్సీబీకి ఈసారి కప్ గెలవడానికి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో వాళ్ళు జస్ట్ ఓన్లీ 5 మ్యాచెస్ ఆడుతారు. లాస్ట్ 17 సీజన్ నుంచి హోమ్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి సరిగా ఉండదు. అయితే ఈ ఇయర్ కొంచెం తగ్గింది. అయితే నేను అంటున్నాను డెఫినెట్గా ఈ సీజన్ అనేది ఆర్సీబీ గెలవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కొంచెం 25% ఎందుకు లేదంటున్నానంటే లైక్ ఇంజురీస్ ఉన్నాయి. ప్లేయర్స్ కొంతమంది ఫామ్లో లేరు. ఇది లాంగ్ టోర్నమెంట్. ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతాడు. ఇవన్నీ బ్యాక్ ఆఫ్ మైండ్ అనేది అంటుంది కాబట్టి జస్ట్ 25% లేదని అంటున్నా. అయితే ఇప్పుడు చెప్పండి మీరు, ఈసారి కప్ నమ్దు 2 అవుతుందా లేదా అనే కామెంట్లో చెప్పండి. అయితే ఈసారి కీ ప్లేయర్ ఎవరైతారు? విరాట్ కోహ్లీయా లేకపోతే
నేను ఒక షాకింగ్ పిక్ ఏంటంటే రొమాలి షెఫర్డా. కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ద వీడియో. కొంచెం లెంతింగ్ ఉండొచ్చు కానీ కొంచెం ఫాస్ట్గా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.